రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా అని ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది దానికి సంబంధించి మనం సమాచారం చూస్తున్నాం. ఇక నిజామాబాద్ నుంచి మనకు సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. అండ్ వరంగల్ నుంచి రవికాంత్ కూడా ఉన్నారు. ముందుగా రవీందర్ తో మాట్లాడదాం. రవీందర్, ఎక్కడ చూసినా కూడా ప్రజల నుంచి ఒక ఆగ్రహ వేశాలు తప్ప ఏమీ లేని పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వం ఇంకా ఏమైనా చేస్తుందా అంటే ఏమీ చేయదు అనే ఒక నిరాశ నిస్పృహలో ప్రజలు కూరుకుపోయిన పరిస్థితి, తీవ్రమైన కోపంతో ప్రభుత్వం మీద ఉన్న పరిస్థితే కనిపిస్తుంది. సో ఒక ప్రభుత్వం చెప్తున్న మాటలే నిజమైతే, ప్రభుత్వం చేస్తున్న ప్రచారాలే నిజమైతే, నిజంగా ఎందుకు రేషన్ కార్డుల కోసం క్యూ కడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది? ఎందుకు అప్లికేషన్లు పదే పదే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది? అప్లికేషన్లు రోడ్ల మీద ఎగిరిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? రైతులు ఎందుకు గోసపడుతున్నారు? ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? ఎందుకు ప్రతి చోట ఆందోళనలు చేయాల్సిన అగత్యం తెలంగాణ ప్రజలకు ఏర్పడిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైట్ స్వేచ్ఛ, మీరు అన్నట్టుగా ప్రభుత్వం ఏర్పడి సంవత్సరంన్నర కాలం గడిచింది. అనేక పర్యాయాలుగా ప్రభుత్వం చేసిన తప్పే మళ్ళీ చేసుకుంటూ పోతుంది. ఈ ప్రభుత్వం తన గత అనుభవాన్ని, కనీసం గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునే పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో అనేక పర్యాయాలుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వ్యవహారం పట్ల సాధారణ చిన్న సన్నకారు రైతులతో పాటు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రేషన్ కార్డుల జారీ ప్రక్రియనే ముద్దడిగా గందరగోళంగా తయారైంది. ఫస్ట్ ఇంటింటి సర్వే తిరుగుతారు. కేవలం మీ మున్సిపల్ ఇందిరమ్మ సంబంధించినటువంటి కమిటీ నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి కమిటీకి సంబంధించిన వాళ్ళు వస్తారు, మీ పేరును నమోదు చేసుకుంటారు, ఇక మీకు రేషన్ కార్డు వస్తుంది, మీరు బియ్యం తీసుకోవచ్చని క్లియర్గా చెప్పారు. కానీ ఇవాళ ఆ పరిస్థితి ఎక్కడ కూడా లేదు. ఇంటింటి సర్వే లేదు. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చిన వారికి ఏ ఒక్కరికి కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దరఖాస్తులు ఏకీభవించలేరు. వారికి సంబంధించిన రేషన్ కార్డు రాయలేరు. వారికి ఇప్పటికీ జూన్ మొదటి వారంలో రేషన్ వస్తానుకున్న వారు 1000 కళ్ళతో ఎదురు చూశారు. కానీ ఆ పరిస్థితి ఇప్పటికి కూడా లేదు. కారణం ఏంటంటే దాదాపుగా ఆ రోజు మీరు ఇచ్చిన దరఖాస్తులు ఎక్కడ పోయాయో తెలియదు. మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలని చెప్తుంది. దాదాపుగా ఆ 13,600 దరఖాస్తులు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మాయమయ్యాయంటే అధికారుల పరిస్థితి, ఇదే విధంగా ప్రజాపాలనలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలపైన ఉన్న ప్రేమ ఎట్లాంటిదో అర్థం చేసుకోవచ్చు. 1326కు సంబంధించిన డాక్యుమెంటేషన్ ప్రభుత్వం కప్పిపెట్టే ప్రయత్నం చేస్తుంది. దాన్ని క్లారిటీగా ఇప్పటి వరకు ప్రజలకు చెప్పలేరు. ఏందని ప్రశ్నిస్తే మీ సేవలో వెళ్లి మళ్ళీ రేషన్ కార్డు కొరకు కానీ, అదేవిధంగా ఇక్కడ ఇస్తామన్నటువంటి రాజు వికాస్ సంబంధించిన లోన్లు కానీ జారీ ప్రక్రియనే పూర్తి స్థాయిలో గందరగోళంగా తయారైంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మీ సేవకు వెళ్లారు, మళ్ళీ దరఖాస్తు తీసుకున్నారు. ఇప్పుడు ఏంది, దాదాపుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రేషన్ కార్డు మొదటిగా ఇచ్చిన వారికి కేవలం ఒక్కసారి మాత్రమే రేషన్ ఇస్తున్నారు. మళ్ళీ 3 సార్లు ఇస్తామన్న వారికి ఇప్పటికీ దాని మీద క్లారిటీ రాలేదు. కారణం ఏంటంటే మీ వేలిముద్రలు కంప్యూటరైజ్ కాలేదు, వేలిముద్రలు పూర్తి స్థాయిలో అయిన తర్వాత మీకు ఇస్తామని చెప్తున్నారు. ఇక అది అటు చూస్తే దాదాపుగా వేలిముద్రల ప్రక్రియ 3 సార్లు వేలిముద్రలు వేసుకుంటున్నారు, 3 సార్లు వేసుకొని 6 సార్లు తూకం వేయడం జరుగుతుంది. అంటే దాదాపుగా ఒక ప్రాసెస్ స్టార్ట్ కావడానికి 20 నుంచి 25 నిమిషాలు టైం అవుతుంది. ముఖ్యంగా ఇప్పుడు దాదాపుగా వర్షాలు పడుతున్నాయి, వానాకాలం సమీపంలో ఉంది. వర్షాలలో రైతులు ఒక ముఖాన వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. రేషన్ కార్డులలో రేషన్ కోసం బారులు తీరిన పరిస్థితి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉంది. ముఖ్యంగా సర్వర్ డౌన్ అంటున్నారు, రేషన్ బియ్యానికి క్లారిటీ వస్తలేదు. ఇక్కడ ఉన్నటువంటి రేషన్ లబ్ధిదారులు, అదేవిధంగా రేషన్ అందించే ఎవరైతే రేషన్ అందించే వారు ఉంటారో వారు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్కరికి దాదాపుగా ఒక పర్సన్ కు 6 కిలోల చొప్పున, ఒక ఫ్యామిలీకి 24 కిలోల జోకాలని దాదాపుగా 6 సార్లు తూకం వేయడం పరిస్థితి ఉండడంతో ఇబ్బంది తలెత్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందించే బియ్యమే అటుంచితే దాదాపుగా ఒక కూలీకి దాదాపు 600 నుంచి 700 రూపాయల కూలీ ఉంటుంది. కూలీని లాచ్ చేసుకొని మాకు వస్తామన్నటువంటి కేవలం 24 కిలోల బియ్యం కొరకు రైతులు గంటల తరబడి లైన్లో నిల్చుండి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైతులు ఒకటి చెప్తున్నారు, ముఖ్యంగా ఇలాంటి ప్రక్రియ అవసరం లేదు. కేసీఆర్ కరోనా కాలంలో కష్టకాలంలోనే ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ రేషన్ అందించారు, ఆ ప్రక్రియనే బాగుందని రైతులు మొహమాటంగా, ముఖ్యంగా ప్రజలు మొహమాటంగానే చెప్తున్నారు. మొహం మీదనే తేల్చి చెప్పడం జరుగుతుంది. అయినా ఇటు ప్రభుత్వం కానీ అటు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఏమాత్రం పట్టించుకొని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇక ఇందిరమ్మ కమిటీలు, ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేశారు. కేవలం ఈ కమిటీలో కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న వ్యక్తులను మాత్రమే కమిటీల్లో పేరు నమోదు చేసుకోవాలి. కాంగ్రెస్ కు కనుసనలు నడిచే వారికి, కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇళ్ల జారీ ప్రక్రియ కొనసాగుతుంది. ఎవరైనా బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్నా కానీ,
బీఆర్ఎస్ సపోర్టెడ్ గా మాట్లాడినవారు కానీ లేదు మేము తటస్థంగా ఉన్న వారి పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడా క్లియర్ గా చెప్తున్నారు, మొదటగా మా కార్యకర్తలకు న్యాయం జరిగిన తర్వాతనే ప్రజల గురించి ఆలోచిస్తామని వాట్సాప్ లో కానీ ఇతర సోషల్ మీడియాల ద్వారా కానీ ప్రచారం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. కేవలం ఇందిరమ్మ హౌజెస్ కేవలం కార్యకర్తలు అంటే ఆ కార్యకర్తలకు మాత్రమే దరఖాస్తులు చేసుకోమంటే బాగుంటుండే. చిన్న సన్నకారు రైతులతో పాటు పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వారు ఎన్నో ఆశలు పెట్టుకుని దరఖాస్తు చేసుకున్నారు. ఈ రోజు తీరా ప్రభుత్వ వ్యవహార పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజు వికాస్ పైన అత్యంత గందరగోళంగా ఉంది. జూన్ 2వ తారీఖును దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి అందజేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అతి గతి లేని పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. స్వేచ్ఛ.